ఈరోజు అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరిలో 6 నుంచి 9 దాకా శ్రీకాకుళంలో నిర్వహించడం జరిగింది. ఆ యొక్క శ్రీకాకుళం రాష్ట్ర మహాసభల్లో ఏదైతే నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 తీర్మానాల దాకా తీర్మానించుకొని నిరుద్యోగ యువతకు ఏ విధంగా మనం పోరాటం చేయాలి, నిరుద్యోగ యువతకు ఏ విధంగా మనం వాళ్ళని ప్రజల్లో తీసుకొని వచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలని అనేక తీర్మానాల్ని రూపొందించుకోవడం జరిగింది. ఖచ్చితంగా మేము ఒకటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక చేస్తూ ఉన్నది ఏంటంటే, రాబోయేది నిరుద్యోగ యువత ఉద్యమ కాలంగా మేము ప్రకటిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేసి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఎన్డీఏ కూటమిగా. ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగ యువతకి మేము అధికారంలో రాగానే నిరుద్యోగ భృతి ఇస్తామన్నాము, వాలంటీర్లకి 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు, అదేవిధంగా ఫ్రీ బస్ అన్నారు, సూపర్ 6 పథకాల హామీల పేరుతో అధికారంలోకి వచ్చారు. నేడు నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఏంటంటే, మీరేమన్నా డబ్బులు మన బడ్జెట్లో లేవు, ఏమన్నా మీరు చెప్పదలిచేది ఉంటే నా చెవిలో వచ్చి చెప్పండి అంటా ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, మీ చెవిలోనే కాదు బహిరంగంగా చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా నిరుద్యోగ యువతకి మీరు ఇస్తా ఉన్న ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ జనవరి 1వ తారీఖున విడుదల చేస్తామన్నారు లోకేష్ గారు, మీరు ఎక్కడ ఉన్నారు? నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు? అదేవిధంగా వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తామన్నారు, మీ చెవిలో చెప్పాలా లేకపోతే బహిరంగంగా చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ గారు నేటిదాకా ప్రశ్నించకుండా ఆయన తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వాన్ని, నిరుద్యోగులు కనుక మీరు మోసం చేస్తే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఉద్యమ పోరాటాలు మరింత తీవ్రతరం చేస్తాము. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఈ యొక్క నిరుద్యోగ యువతగా మేము గద్దె దించే వరకు పోరాటం చేస్తాము. ముఖ్యంగా అమరావతి రాజధానిని కూడా ఫ్రీ జోన్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాష్ట్రంలో 26 జిల్లాల యువకులు ఇక్కడ ఉద్యోగాలు వచ్చే విధంగా ఫ్రీ జోన్ చేయాలని అడుగుతూ ఉన్నాము. అదేవిధంగా రాష్ట్రంలో విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించాలి, అదేవిధంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలి. దాదాపు అనేక సమస్యలు ఇలాంటివన్నీ ఉంటే మీరు నిన్న ఢిల్లీ వెళ్ళి ఆనందంగా మోడీ గారు చెయ్యి వేయగానే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ లేని సంతోషం పడతా ఉన్నారు. ఏమి ఇచ్చారని మీరు సంతోషం పడతా ఉన్నారు? నిరుద్యోగ యువత ఉద్యోగాలు లేక అల్లాడిపోతూ ఉంటే మీరు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని తిరుగుతా ఇక్కడ ఉన్న సమస్యల్ని గాలికి వదిలేస్తూ ఉన్నారు. అదేవిధంగా గట్టి హెచ్చరిక చేస్తూ ఉన్నాము, ఈ యొక్క పట్టభద్రుల్లో కూడా నిరుద్యోగ యువతకి కూటమి అభ్యర్థుల్ని ఏ విధమైన ఆలోచన లేకుండా వాళ్ళని ఓడించాల్సి ఉందిగా నిరుద్యోగ యువతని కూడా కోరుతా ఉన్నాము. కూటమి అభ్యర్థులు వస్తే అడగండి, మాకు నిరుద్యోగ భృతి ఇచ్చారని గ్రాడ్యుయేట్స్ మీకు ఓటేయాలా, లేదా మాకు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇచ్చారని మీకు ఓటేయాలా, దేనికి ఓటేయాలని ప్రశ్నించాల్సిందిగా యువతను కూడా కోరుతా ఉన్నాము. ఖచ్చితంగా ఏదైతే మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి గారు హామీ ఇచ్చారో హామీల్ని పూర్తి చేసేంత వరకు అఖిల భారత యువజన సమాఖ్యగా జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మరింత పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా అఖిల భారత యువజన సమాఖ్య గుంటూరు జిల్లా సమితిగా హెచ్చరిస్తూ ఉన్నాము.